బ్రిటన్‌లో 2013, 2018 మధ్య గ్రూమింగ్ గ్యాంగులు అయితే రెచ్చిపోయాయి. గ్రూమింగ్ గ్యాంగులు అంటే వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వృద్ధులపైన, మహిళా వృద్ధులపైన లైంగిక దాడులు, అలాగే మానభంగాలు, అత్యాచారాలు జరిగాయి. అయితే దీని మీద ఎలాన్ మస్క్ మొన్న మాట్లాడుతూ ఈ గ్రూమింగ్ గ్యాంగులకి నేతృత్వం వహించింది కూడా ఇప్పుడు బ్రిటన్‌కి ప్రధానిగా ఉన్నటువంటి స్టార్మరే. అప్పుడు నేతృత్వం వహించినప్పుడు కనీసం ఈ గ్రూమింగ్ గ్యాంగుల్ని ఏమీ అనలేదు, కనీసం ఖండించలేదు. ఇప్పుడు ఇతడు ప్రధానిగా పనిచేస్తున్నాడంటూ విమర్శించాడు. దాంతో అప్పట్లో ఇది కొంచెం సంచలనమైంది బ్రిటన్ వరకు. అయితే ఇందులో ప్రధానంగా నిందితులు ఉన్నటువంటి వారు పాకిస్తాన్కి చెందినటువంటి వారు. ఈ పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఖండించలేకపోయాడు ఈ కీర్ స్టార్మర్ అని చెప్పి అప్పుడు విమర్శించారు. అప్పుడు పాకిస్తాన్కి కొంచెం కోపం వచ్చింది. అయితే ఆ తర్వాత ఆసియాకి చెందినటువంటి గ్రూమింగ్ గ్యాంగ్ అని కూడా అన్నాడు ఎవరు, ఎలాన్ మస్క్. దాన్ని భారత్ ఖండించింది. ఆసియాకి సంబంధించినటువంటి గ్రూమింగ్ గ్యాంగ్ అని అనకూడదు, నువ్వు పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్ అని అంటే అప్పుడు దానికి ఎక్స్లో ఆయన స్పందిస్తూ నిజమే, కరెక్టే, అది మాత్రం నిజమే, పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్ అని చెప్పాడు. దాంతో పాకిస్తాన్కి చాలా కోపం వచ్చేసింది. మమ్మల్ని రేపిస్టులు అంటావా, మేము వృద్ధులపై లైంగిక దాడులు చేశామా అంటూ అప్పట్లో ఎలాన్ మస్క్ మీద అయితే కొంచెం మండిపడింది పాకిస్తాన్. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్కి పాకిస్తాన్తో చిన్న పనిపడింది. అదేంటంటే ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్కి చెందిన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ విభాగం స్టార్లింక్ పాకిస్తాన్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించిన అనుమతులు కావాలంటే మస్క్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పాక్ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రపంచ కుబేరుడిపై దాయాది దేశానికి అంత కోపం ఎందుకు పొడుచుకొచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అందుకోసమే. గ్రూమింగ్ గ్యాంగు, రేపిస్టులు, పాకిస్తానీలు అని అన్నాడు కదా. సో ఇప్పుడు స్టార్లింక్కి అవసరం పడింది కాబట్టి మరి ఎలాన్ మస్క్ దీనికి క్షమాపణ చెబుతాడా లేదా చూడాలి మరి.